మరి అక్కడ పాము చూడండి ఎంత చక్కగా ఉందో. మరి సాయిబోరా పాములు ఉండే మన దగ్గర అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు పాము నీళ్ళ పాము జరిపోతామని అనుకొని కొద్దిగా పాముకి చూడండి అది నీళ్ళ పాము మనకి కరిచినయం కాదు అనుకుని వదిలేస్తాం. సాయిబోరా జరిపోతుంది అది ఏం చేయదనుకుంటారు, కానీ అందులో లోపల ఒకటి ఉంటుందండి. దేవుడు చూడండి నాగు పాముకి నోట్లో విచ్చాడు విషం. మరి విదేవక పాములు చూడండి మనిషి కరిస్తే అని వద్ద సాయిబు అంటారు, మనిషిని కరిస్తే పాము ఏం కాదండి. ఎందుకంటే భగవంతుడు దాని నోటి లోపల వీళ్ళ విషం దాని తోక లోపల విచ్చాడండి. అదే ఒక పాము చూడండి ఇలాగ నోటితో పట్టి తోకతో కానీ ఇలా కానీ కొట్టిందనకో ఈ తోక శివరం ఉంటుంది, చిన్నది ఒక ముళ్ళు. ఆ మనిషిని కానీ ముళ్ళు కానీ గుచ్చుకుందనకో మనిషికి వస్తుంది తిప్పుడు రోగం, అది సత్యవరకు వెళ్ళదండి. మరి సాయి కూడా నువ్వు పట్టుకున్నా కదా నీకేం కాదా, పావుని చూడండి పట్టిన మట్టినే దాని తోక కొద్దిగా ముళ్ళు ఉంటుంది, కత్తిరితో అది వచ్చినా ఏం కాదు. ఇందులో లోపల ఉందండి ఇంకో పాము, ఇదే ఒక పాము చూడండి అడవి లోపల చూడండి ఉంటే పాము కప్పలు ఎలకలు తినేస్తుంది. ఇదే ఒక పాము కావాలా ఎవరికైనా నేను ఊరికైనా తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళి ఎందుకు సాయిబు అంటారు ఎవరికైనా నడుము నొప్పి మోకాల నొప్పి కానీ ఉందా ఈ పాము ఊరికైనా ఇస్తా తీసుకెళ్ళండి. ఇదే ఒక పాముకి ఇక్కడ నుంచి నడుముకి గట్టిగా కట్టుకోండి. ఎదర ఉందండి మనకి కారంపొడి సార్లే, కారంపొడి వరకు కానీ ఉడికాడా నడుము నొప్పి మొక్కలు నొప్పి దెబ్బకి తగ్గిపోతుంది. ఈ మధ్యలో ఉడకలాగా సచ్చాడా ఇదే పాముకి తాడు కట్టేసేది కాలంలో పడితే పది సంక్రాంతికి వస్తాడు గతికిలు తినటానికి. అరిసిలా ఇక పాము ఇంత లా ఉంది, ఏమైనా పడిగా ఉందండి దీంతో మనకు వద్దండి మూసేస్తాను. నా దగ్గర ఉందండి లోపల చిన్నది ఒకటి కోడే ఏది ఎందులో ఉంది, అందులో ఉందా అది సాయంత్రం అది చలిసి చలికి కదలటంలే. లోపల ఉందండి చిన్నది రెక్కల పాము ఉందండి, వెళ్ళి ఇంకా తాడేసి తీస్తానండి. ఏం కాదండి పావులు మీ మీద ముందుకొచ్చి చూడండి ఏం కాదు. మీ మీద వేసుకున్న మాట అయితే నా పావులు మీ మీద వచ్చే మాట అయితే ఒక ఎకరం తీసుకున్నామని ఎదురు, ఎందుకంటే అడిగిలో పెట్టామని ఈడ ఆడిస్తా చూడండి. తాడేది తాడేసి తీయాలి. మరి మెల్లింగా తాడేసి పావుని లెక్క పెడితే మెల్లింగా తీసామనుకో పావులు మన మాట అంటే లేదండి ఇది లోపల లోపల తమ్ముడు కంగర పట్టించకు నాన్న ఎరుగుతాడు అదే మన మామగాయ హైదరాబాద్ ఇక పావుని మెల్లింగా తాడేసి తీస్తాను. ఇదండి సరదాగా అండి పండగ కదా ఇవాళ తమ్ముడు తమ్ముడు ఇదే చూడండి సరదాగా ఇవాళ పండగ రోజున
స్కూల్లో పెట్టారు మ్యాజిక్, చాలా మంది చూశారు మ్యాజిక్. అవునవును, ఇలా పెడతాను మ్యాజిక్ ఇక్కడ. పోయిన సంవత్సరం స్కూల్లో పెట్టినందుకు ఆడ కంపెనీలు మొత్తం మనిషికి 1000 రూపాయలు చొప్పున 5000 ఇచ్చారు. స్కూల్లో పెట్టిన పోయిన సంవత్సరం నేను నర్తం చూడు లోపల పాము మెడకి తాడేసి ఆడిస్తాను. మధ్యం లోపల ఆడపిల్ల పట్టుకుంది, చేతిలో పాము. అది కాదు, ఇదే ఒక పాము ఒకటే గోడ చేస్తున్నాడు, మెడకి వేసేస్తాను. ఎవరి మీద పడాబాకు, పిల్లవాళ్ళని పెద్దవాళ్ళని విడిచిపెట్టు. ముదిరిపోయిన ముసలు 2 3 ఉన్నారు, సావదేందు. ముసలాలంగానే ఆయన కోపం పడుతున్నాడు. మా ఇంట్లో 2 ఉన్నారు ముసలోళ్ళు. ఏం చేస్తున్నారు తెలుసా? చంద్రన్న ఇచ్చే 4000, చంద్రబాబు ఇచ్చే 4000 తీసుకొని కడుపు నిండా కళ్ళు సరా దెంగి తాగి వచ్చి గుమ్మల ముందు ఏం చేస్తున్నారు? వాళ్ళకి నడుము పైకి లెగలేక వాళ్ళ బుద్ధ ఆరులు కడగలాగా రోజు గోల చేస్తున్నారు. పావుని తీసి ఆడ వేస్తాను, తోక పట్టుకోండి, నేను కడగా పట్టుకుంటా. జై బజరంగ బల్లి, రక్తంతో హాత్ మే బల్లి, జై బజరంగ బలి. ఏరిగలాగున్నాడు పాము రావడానికి. పాము ఉన్నాడు, జనాన్ని బెదరింగాడు. కాదు, అది కట్టది. ఆ కట్టు కట్టని నేను చేసే పాము రాపలేదయ్యా. అది పాములు కాబట్టి పాములకి జాతికి సాయిపోయే పాములోని కాదు భయ్. చేసేది గారడి విద్య. స్టేజీ పని ఉందనుకో మ్యాజిక్, రోడ్డు పని ఉందనుకో గారడి. సంపరగా చూడండి, మనం బాగుంటే దేవుడు కొడతాం, కుళ్ళిపోతే పడేస్తాం. పట్టుకుంటే ఆగుతుంది, విడిచిపెట్టండి జారుతుంది. ఇలా పట్టుకోండి ఆగుతుంది, వదలండి జారుతుంది. మనిషి మాట మనిషి నాడు, చేసుకున్న పిల్ల మొగుడు మాట వినాడు. కొత్త సినిమా చూపించకపోతే ఈ గొప్పగా నా మాట వినాలి. విజయవాడ దుర్గమ్మ తల్లి చూపించి ఆగు పైన పట్టుకున్నారు అబ్బాయి. మామూడు పంపలు దింగేవాడు, పట్టుకోలేదు అబ్బాయి. కొద్దిగా దిగరా నాయన, ఇంకొద్దిగా దిగు, సగానికి రా, సెంటర్కి రా, పూర్తిగా దిగు. అక్కడే ఆగు సౌందర్య, కొద్దిగా దిగు రమ్యకృష్ణ, ఇంకొద్దిగా దిగు రాసి, మొత్తం దిగు గుద్దలో గోసి. అరే ఉల్లిపాయ దోసి కాదు, కింద నడుస్తుంది. చేత్తో నడిపేయాలంటే ఆలస్యం. ఇవాళ భర్త తాడు పట్టుకోవద్దు. ఒకసారి చెప్తా, తర్వాత చెప్తాను నేను. వీల చేస్తాను, అది నడుచుకొని ఇక ఈ రింగు దగ్గర రావాలి. అది నడవాలంటే దానికి జీతం కట్టాలి. రూపాయనరా? ఇక చూడు, జాగది ఒక మట్టి ఉచ్చపోసి బాగా పెట్టారు. ఉచ్చపోస్తుంది అంటారు. ఇక మట్టి మట్టి చూడు ఎలా కరుగుద్దో. మనిషిది ఎముక కింద, చేతుల మట్టి. అమ్మవారే కడిగి బుస్సు. అబ్బో, ఇవాళ స్టీల్ డబ్బా మొత్తం చేస్తాను. డబ్బా కూర్చునే డబ్బా నాకు ఇదిగో. ఇలా డబ్బులు చేసి రోడ్డు పైన జల్లేసి జనం మొత్తం ఎదుర్కోవాలి. నా సామాన్సంగా దెంగేస్తాం. ఇక్కడ ఉంటే జనం తొక్కేస్తారు, నాకు కూడా చేసేమని. ఖాళీ డబ్బా ఒకరోజు చేయను, డబ్బులు చేయి. ఇక ఎమక కింద, చేతిలో మట్టి. ఇక ఎమక కింద, చేతిలో మట్టి. అటుక బుస్సు 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 3 తోపులే తొయ్యాలి. ఎక్కువ ఆ తమ్ముడు చూడు ఎలా చూస్తున్నాడు. నేర్చుకుందామని ఇంటికెళ్ళి నేర్చుకుందామని. బయటికి ఏమిట్రా సాహెబు కూర్చున్నాడు, బుస్సు బుస్సు అంటున్నాడు, ఇలా రూపాలు చేస్తున్నాడు. ఈ పని ఆయన కన్నా మాకు కూడా వస్తుందా? మీకు వస్తుంది, చెప్తా, నేర్చుకో. ఎలాగా? ఎమక సంపర్యండి. ఎమకలు దొరకలేదా ఇంట్లో వస్తున్నారు ముసలోళ్ళు. ముసలోళ్ళకి సావడెంగి కాలు పీకేయండి. ఇలా కూర్చోండి, మట్టి చేసుకొని బుస్సు బుస్సు అంటే రూపాలు వస్తాయి. 1 2 3 మీకు అనుమానం అండి. రూపాలు చేస్తున్నాడు సాయిబు. ఏమైనా పిల్లలు చేతులు పెట్టి
పెట్టడని అనుమానం. మరికొంతమంది అంటారు చేతిలో పెట్టలేదురా సొక్క చేతులు ఉన్నాయి జాడిస్తే పడతాయని అనుమానం. అనుమానం ఉంటే 7 సులభం వస్తుంది. ఇలా ఉన్న చూడండి 3 పిల్లలు. ఇలా కాదు, ఇక పీకితే ఒకదానికి 2 రావాలి. మట్టి వేసి పీకితే ఒకదానికి 2. ఇలా కాదు పెద్ద అదే మంత్రం కాదు బాబాయ్, నిజం రూపాయలుగా మాయా రూపాయలు.